అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డీవాటరింగ్ వర్క్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. వాటర్ లెవెల్ కూడా డే బై డే బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, చాలా స్పీడ్ గా తగ్గుతుందని అయితే అంటున్నారు. ఇక్కడ వర్కర్స్ అయితే చెప్పడం 20 అంగుళాలకు మించి వాటర్ లెవెల్ ఈ రోజు తగ్గిందని అయితే అంటున్నారు. రేపు ఇంకా తగ్గిద్దని అయితే అంటున్నారు. ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను డ్రోన్ ద్వారా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 6 మోటార్లు రన్ అవుతున్నాయి. 6 మోటార్లు కంటిన్యూస్ గా రన్ అయ్యేలా అయితే చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ వర్కర్స్ అయితే డీజిల్ ఏమైనా తగ్గినా ఎప్పటికప్పుడు ఫిల్ చేయడం కానీ, ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా మోటార్స్ కి అప్పటికప్పుడు రిపేర్ చేయడం కానీ అయితే చేస్తున్నారు. కంటిన్యూస్ గా 6 మోటార్లు రన్ చేసేలా అయితే చూస్తున్నారు. ఈ రోజు కూడా 12 గంటలే ఆన్ చేశారని అయితే అంటున్నారు. ఈ రోజు బాగా వాటర్ లెవెల్ తగ్గిందని కూడా అన్నారు. దాదాపు 20 అంగుళాల పైగానే వాటర్ లెవెల్ తగ్గిందని అయితే అంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు మోటార్స్ కూడా, ఇక్కడ వర్కర్స్ కూడా చూడొచ్చు. దూరంగా కూర్చొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు ఈ మోటార్స్ ఎలా వర్క్ అవుతున్నాయా ఏంటా అని చెప్పి. అలాగే నేను మీకు ఆ స్కేల్స్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుంది, ఎంత లెవెల్ తగ్గింది అని చెప్పి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఇసుక అంతా బాగా పైకి అయితే వచ్చేసింది. లోపల నుండి వాటర్ ఇంకా డౌన్ కి అయితే వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది, చూడొచ్చు డీటెయిల్ గా. ఇక్కడ నుండి నేను స్కేల్ దగ్గరికి కూడా వెళ్తాను. ఇక్కడైతే 9 అడుగుల మేర తగ్గింది వాటర్ ఈ రోజు అయితే. నిన్న 8 అడుగుల వరకు తగ్గింది కదా, ఇక్కడ 9 అడుగు తగ్గుకుంటూ వస్తుంది వాటర్. డే బై డే 1 అడుగు కన్నా కొంచెం ఎక్కువగానే తగ్గుతుందని అయితే అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 8వ అడుగు కన్నా కింద తగ్గుకుంటూ వస్తుంది వాటర్ లెవెల్ అయితే. జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. మీకు క్లియర్గా అర్థమైద్ది ఎంత స్పీడ్గా వాటర్ లెవెల్ తగ్గుతుందో డే బై డే. బాగా ఇంప్రూవ్మెంట్ ఉందని అయితే అంటున్నారు వాటర్ లెవెల్ తగ్గడంలో అయితే. ఇక్కడ మీరు చిన్న స్కేల్ కూడా చూడొచ్చు. ఈ చిన్న స్కేల్ ద్వారా ఏంటంటే అంగుళాలు ఎన్ని అంగుళాలు తగ్గిందో తెలిసిద్ది. వాళ్ళైతే దీన్నే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఎన్ని అంగుళాలు తగ్గిందా అని చెప్పి. వాళ్ళు చెప్పడం ఏంటంటే 20.5 అంగుళాల వరకు తగ్గింది అని అయితే చెప్పారు. రేపటి నుండి ఇంకా స్పీడ్గా వాటర్ తగ్గిద్దని అయితే అంటున్నారు. ఇంకా స్పీడ్గా వాటర్ తీయేలా ట్రై చేస్తారని అయితే అన్నారు. ఇక్కడ మీరు చిన్న స్కేల్ కూడా జూమ్ చేసి చూపిస్తాను, మీకు చూడొచ్చు ఇక్కడ అంగుళాలు కూడా ఎలా కనిపిస్తున్నాయి డీటెయిల్గా. నిన్నటి వీడియోకి ఈ రోజు వీడియోకి అయితే డిఫరెన్స్ మీరు చూడొచ్చు డీటెయిల్గా. ఇక్కడ ఇటువైపు కూడా మీరు చూడండి, ఆ ఇసుకంతా బాగా పైకైతే వచ్చేసింది. ఈ గట్టు వైపు కూడా చూడొచ్చు మీరు మొత్తం. ఈ చుట్టూతర నిన్నటితో బాగా పైకైతే వచ్చేసింది గట్టు కూడా. నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఫౌండేషన్ కూడా కనిపించిద్దని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు ఎలా ఉందో. అలాగే గట్టు దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను నేను. ఆ గట్టు దగ్గర కూడా వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో మీకు అర్థమైద్ది. ఇక్కడే చూడండి, ఇక్కడ కూడా మీకు క్లియర్గా అర్థమైద్ది వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందో. ఈ టవర్స్ వైపు కానీ ఈ N12 రోడ్డు వైపు కానీ వాటర్ లెవెల్ చాలా స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుంది. డీటెయిల్గా చూడొచ్చు, నేను జూమ్ చేసి మరి చూపిస్తాను. అలాగే ఇప్పుడు టవర్స్ వైపు కూడా వెళ్తాను. టవర్స్ దగ్గర కూడా మీకు అర్థమైంది, టవర్స్ దగ్గర కూడా వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందా అని చెప్పి. ఈ వీడియో డే బై డే నేను పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరికి తెలియదు కదా వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుంది, డే బై డే ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్పి. మన వీడియోస్ ద్వారా వాళ్ళకి తెలిసిద్దని అయితే నేను డైలీ వీడియో అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇటువైపు కూడా వాటర్ లెవెల్ ఎంత స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుందో.
ఇక్కడైతే మొత్తం ప్లెయిన్గా కనిపిస్తుంది, ఆ బురద బురదగా కనిపిస్తుంది. వాటర్ లెవెల్ కంప్లీట్గా తగ్గినట్టయితే అనిపిస్తుంది నాకు. ఇక్కడ రోడ్డు కూడా చూడొచ్చు మీరు. ఈ రోడ్డు ఏంటంటే డైరెక్ట్గా తుళ్ళూరుకి వెళ్ళిపోవచ్చు. తుళ్ళూరు నుండి ఇక్కడ వరకు రోడ్డు అయితే ఉండిద్ది. అటువైపు నుండి తుళ్ళూరు నుండి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ నుండి చూసుకుంటున్నారు వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందా అని చెప్పి. ఈ కాలువ లెవెల్ కూడా చూడండి ఎంత స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుందో. ఇప్పుడు నేను టవర్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను డీటెయిల్గా. ఇది టవర్ 5 దగ్గర కూడా మీరు గమనించవచ్చు వాటర్ లెవెల్ ఎంత స్పీడ్గా తగ్గుతుందో. ఇంకో 2-3 అడుగులు తగ్గితే ఫౌండేషన్ అయితే బయటపడిద్ది. ఈ ఫౌండేషన్ కంప్లీట్గా బయటపడాలంటే ఇంకో 10 days అయితే పట్టిద్ది. ఇక్కడ కూడా మీరు గట్టు చూడొచ్చు, ఇసుక గట్టు. మొన్నటి వీడియోలో కానీ నిన్నటి వీడియోలో మీకు అంత క్లియర్గా కనబడలే. ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇసుక కూడా కనిపిస్తుంది, వాటర్లో ఉన్న ఇది కూడా క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి విషయం అన్నమాట ఇది, వాటర్ లెవెల్ ఎంత స్పీడ్గా తగ్గుతుందంటే. ఇది టవర్ 4 మీరు చూస్తుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఆ రాడ్లన్నీ బాగా పైకి తేలుతున్నాయి. ఇప్పుడు ఈ రాడ్ల కిందే ఆ ఫౌండేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 3, 4, 5 దగ్గర ఈ ట్రాక్టర్లతో ఇక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ డీజిల్ ట్యాంకర్ కూడా మీరు చూడొచ్చు. డీజిల్ ట్యాంకర్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంది, డీజిల్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ డ్రమ్ముల్లో. ఎప్పటికప్పుడు డీజిల్ కూడా తగ్గకుండా అయితే చూసుకుంటున్నారు. ఇన్ కేస్ డీజిల్ అయిపోయినా అప్పటికప్పుడు ఈ ట్రాక్టర్లకు కానీ అక్కడ ఉన్న మోటార్స్ కానీ డీజిల్ ఫిల్ చేసేసి కంటిన్యూగా మోటార్స్ రన్ చేసే విధంగా అయితే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఆ పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుని దగ్గరుండి చూసుకుంటున్నారు వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుందా ఏంటని చెప్పి. ఈ ట్రాక్టర్స్ కూడా చూడొచ్చు మీరు, కంటిన్యూగా రన్ అవుతున్నాయి ట్రాక్టర్స్ కూడా. ఇక్కడ కూడా బాగా వాటర్ లెవెల్ అయితే తగ్గుతుంది. అటువైపే అనుకున్నాం కానీ 1, 2 వైపు, ఇటువైపు కూడా వాటర్ లెవెల్స్ స్పీడ్గానే తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇదంతా క్లియర్ అయితే ఇంకా హైకోర్టు ఒకటే పెండింగ్గా ఉండిద్ది. అక్కడ కూడా స్టార్ట్ చేసే మూమెంట్లోనే ఉన్నారు. అక్కడ కూడా ఆల్రెడీ కాలువ ఎంత రెడీ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ 3. ఈ టవర్ 3 దగ్గర కూడా వాటర్ లెవెల్ మీరు డీటెయిల్గా అర్థమైంది. నిన్నటితో పోల్చుకుంటే బాగా తగ్గింది వాటర్ లెవెల్ అయితే. ఇక్కడ కూడా ఈ ఇసుక గట్టు ఏది కనిపించేది కాదు, ప్రజెంట్ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు టవర్ 2 దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు టవర్ 2 దగ్గర కూడా వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. అలాగే ఇప్పుడు టవర్ 1 దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. ఇది టవర్ 1. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ చాలా స్పీడ్గా తగ్గుతుంది. ఇక్కడ రాడ్లు కూడా చూడొచ్చు మీరు, ఆ వాటర్ పైన ఉన్నాయన్నీ తుప్పట్టినట్టు కనిపిస్తుంది. కింద ఉన్న రాడ్లు అయితే నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ గట్టు వైపు కూడా చూడొచ్చు మీరు వాటర్ లెవెల్ ఎలా తగ్గుకుంటూ వస్తుందో. ఇక్కడ లోకల్గా ఉండే గ్రామాల వైపు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుంటున్నారు, వెళ్తున్నారు వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుందా ఏంటా అని చెప్పి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చూస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే మన వీడియో రిఫరెన్స్గా చూసుకొని వాటర్ లెవెల్ డే బై డే ఎంత తగ్గుతుందని చెప్పి చూసుకుంటున్నారు. మంచి హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే మన రాజధాని అమరావతికి ఒక రూపు వచ్చింది. ప్రపంచ స్థాయి రాజధానిగా మన అమరావతి మారబోతుంది. వన్స్ ఈ ఐకానిక్ టవర్స్ అన్ని 7 ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, ఈ 5 ఐకానిక్ టవర్స్ ప్లస్ హైకోర్టు, అసెంబ్లీ, ఈ 7 ఐకానిక్ బిల్డింగ్స్ కంప్లీట్ అయితే ప్రపంచవ్యాప్తంగా అసలు అమరావతి పేరు మారుమోగే ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూగా మోటార్స్ అయితే రన్ చేస్తూనే ఉన్నారు.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీవాటరింగ్ గురించి నేను డే బై డే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. వాటర్ లెవెల్ కూడా చాలా స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుంది. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.